హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీడిఎస్సి 2025 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. సో రెస్పాన్స్ షీట్లు వచ్చాయి, వాటిలో మార్క్స్ చూసుకున్నారు. సో కొంతమంది జాబ్ వస్తుందని పక్కాగా అనుకుంటున్నారు, అయితే కొందరు జాబ్ వస్తుందా లేదా నా మార్క్స్కి ఎలా అని ఆలోచిస్తున్నారు. సో నార్మలైజేషన్ ప్రక్రియలో ఏదైనా జరగచ్చండి. తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో లక్ కూడా ఉండాలండి. సో ఆ లక్ ఇప్పుడు డిసైడ్ కాబోతుంది. సో 25th ఫైనల్కి అన్నారు. సో ఆగస్ట్ 25th కల్లా జాబ్లో కొంతమంది జాయిన్ అవుతారు. అయితే మిగతా వాళ్ళు నెక్స్ట్ డిఎస్సి ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది అని అంటున్నారు. అయితే డిఎస్సి ముందు టెట్ అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. సో ఆ టెట్ అయితే ఈ ఇయర్లో టెట్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. టెట్ అయితే డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారు. సో మనం ప్రీవియస్గా చూస్తే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2014లో మనకు డిఎస్సి అనేది ఇచ్చారు. సో టీడీపీ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు 2018లో ఒక డిఎస్సి అనేది వేయడం జరిగింది. సో టీడీపీ గవర్నమెంట్లో 2 సార్లు డిఎస్సి అయితే వేశారు. సో నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం ఉంటుంది డిఎస్సి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి డిఎస్సి పెడతాం అంటున్నారు. సో డిఎస్సి ఉండొచ్చా అంటే, అయితే ఇప్పుడున్న పోస్టులన్నీ 16,347 పోస్టులన్నీ ఇప్పుడు ఫిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ 1 ఇయర్కు మళ్ళా పోస్టులు ఉండే ఛాన్స్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అని మనం ఆశించవచ్చు అంటే 2029 కల్లా మళ్ళా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. 2029లో ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. సో ఎలక్షన్స్ కన్నా ముందు మనకు ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను అనుకుంటున్నది ఏంటంటే 2028లో డిఎస్సి ఉండొచ్చని నేను అనుకుంటున్నానండి. సో ఇది మీ అందరికీ నచ్చిండొచ్చు, లేకపోవచ్చు. సో నా అంచనా మాత్రమే నేను చెబుతున్నాను. సో డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే మనకు లాంగ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం ఇప్పుడు డిఎస్సి మిస్ అయిందని అయితే ఉంటారండి, నేను ఖచ్చితంగా టీచర్ జాబ్ తెచ్చుకోవాలి అని. సో అలాంటి వారి కోసం ఇప్పటి నుంచి మీరు ట్రై చేస్తే నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో నేను కొంతమంది అడిగినప్పుడు నాకు తెలిసిందండి, 2018లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా, 2019లో ఎగ్జామ్స్ జరిగాయి. సో అప్పుడు మిస్ అయిన వాళ్ళు అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారంట. సో వారికి 59.5 వచ్చాయి డిఎస్సిలో. అంటే టెట్లో 140 ఎన్నో స్కోర్ ఉన్నాయంట. సో వారికి నియర్లీ 70 to 80 మార్క్స్ ఇప్పుడు సాధించారంట. వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు నిరుత్సాహపడకండి. ఇప్పుడు జాబ్ మిస్ అయ్యింది అని నిరుత్సాహపడకండి. సో మళ్ళీ ట్రై చేయండి. అంటే దీని మీదనే ఫోకస్ చేస్తే ఎట్లా మా లైఫ్ అని అనుకుంటుంటారు. సో డిఎస్సి కోసమే వెయిట్ చేస్తే ఎట్లా అని కూడా కొందరు ఆలోచించవచ్చు. సో మీ పని చేసుకుంటూనే దీనికి డిఎస్సికి కొంచెం టైం కేటాయించండి. సో నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు సిలబస్ని 2 times చదివారనుకోండి, నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చాక మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి. సో అప్పుడు మీరు అన్నీ రివిజన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చు. సో డిఎస్సి కోసం మీకున్న
టైంలోనే 2 to 3 అవర్స్ కేటాయించి ప్రతిరోజు డిఎస్సికి ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. సో ఇది కొందరికి పాజిటివ్గా అనిపించవచ్చు, నెగిటివ్గా అనిపించవచ్చు. సో నేను ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.